అందరికీ నమస్కారం. నా పేరు రఘు. ఈ ఎలక్షన్లకి కొన్ని ప్రత్యేకత ఉంది ఈ ఎలక్షన్లకి. ఎందుకంటే గత ఎలక్షన్లు వేరు, ఇప్పుడు జరిగే ఎలక్షన్లు వేరు. ఇంతకుముందు నాయకులు అభ్యర్థులు వీళ్ళు కనపడేవాళ్ళు. ప్రతి ఎలక్షన్లలో వాళ్ళ ప్రాముఖ్యత ఎక్కువ ఉండేది. కానీ ఈ ఎలక్షన్లలో ఇద్దరే, ప్రతి ఓటర్కి కనపడేది ఇద్దరే. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు జనాలకి మంచి చేశారో వాళ్ళనే ఎన్నుకునేదానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. కానీ అది లో ప్రోమో, అది బయటికి కనిపించని ప్రోమో. రేపు ఎలక్షన్లలో ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ జిల్లాకి విజయసాయి రెడ్డి గారు రావటం అనేది ఈ జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము. ఆయన ఇక్కడ నిలబడటం అనేది నిజంగానే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో మాకు కనపడే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. మనకు ఏ పని కావాలన్నా మనకు ప్రాముఖ్యతను బట్టి అతను చేయగలిగే సమర్థుడు అతను. అందువల్ల అతను ఇక్కడ నిలబడటం వల్ల మనకు ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే మనకు జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పటికే అతను ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు. పాంప్లెట్లు ఇంటింటికి వస్తున్నాయి. అతను ఏమేమి చేస్తాడనే అన్ని దానిలో పొందుపరుచున్నాడు. వాళ్ళు చెప్పారంటే చేస్తారనే నమ్మకం జనాలలో చాలా గట్టిగా ఉంది. అది చంద్రబాబు లాగా దొంగ మాటలు చెప్తాడనే చెప్పడు అనే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ చేస్తారు అనే ఉద్దేశం ప్రజల్లో చాలా బలంగా ఉంది. అలాగే ఖలీల్ అహ్మద్ గారు నగరానికి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. అతని ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఒక డిఫరెంట్గా ఉంటాయి. అతను అన్ని ఆలోచించే ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టాడు. ఇక్కడ ముస్లిం ఓటింగ్ ఎక్కువగా ఉంది. అది కాకుండా ఇక్కడ ఒక బీసీ వ్యక్తిని, ఒక మైనార్టీ వ్యక్తిని నిలబెట్టి ఇక్కడ గెలిపించాలనేది అతని ఉద్దేశం. ప్రతి ఒక్క సామాజికంగా ప్రతి ఒక్క వర్గాన్ని అతను ఎదుగుదల చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం లాగా ఉంది, నాకు అనిపిస్తూ ఉంది. అందువల్ల ఇక్కడ ఖలీల్ మహమ్మద్ గారిని నిలబెట్టారు. ఎన్నో సంవత్సరాలుగా నేనైతే 4-5 ఎలక్షన్ల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఒక బలమైన అభ్యర్థుల డబ్బులు ఉన్నోళ్ళు, లేదనంటే సామాజిక పరంగా కులపరంగా ఉన్నోళ్ళని ఎక్కువగా, దాంట్లో కూడా కులపరంగా కూడా దాంట్లో డబ్బున్న వ్యక్తులకి టికెట్లు ఇస్తూ వచ్చారు అన్ని పార్టీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూడకుండా, డబ్బు చూడాల, మెయిన్ డబ్బు చూడకుండా అతను అభ్యర్థుల్ని ప్రకటించాడు. ఇక్కడే కాదు, నెల్లూరే కాదు, అతను స్టేట్ మొత్తం అదేవిధంగా ఫాలో అయ్యాడు. అతను చూస్తూ ఉంటే చాలామంది అభ్యర్థులు, ఒక ట్రక్కు డ్రైవర్కి కానీ, ఒక జెడ్పీటీసీకి ఇవ్వటం కానీ, ఒక సర్పంచ్కి ఇవ్వటం కానీ, అట్లాగా ప్రతిదీ అతను మనం చూస్తూ ఉంటే డబ్బు ప్రాధాన్యత ఇవ్వలేదు. అతను ఏంటంటే నేను మీకు మంచి చేస్తున్నానని అంటేనే నాకు ఓటేయండి అనే దృక్పథంతో పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ప్రజలందరూ హర్షిస్తారని, అతన్ని ఎన్నుకుంటారని, అతన్ని దీవిస్తారని నేను అనుకుంటున్నాను. Like and subscribe Eagle Media Works.